ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాల్లో హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్నే మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడు తన కృపచేత గతించిన వారమంతా మీకు తోడయండి. తన రెక్కల చాటున మిమ్మల్ని మీ కుటుంబాలను భద్రపరిచి మరొక నూతన వారిలో ప్రవేశించే కృపను అనుగ్రహించినందుకు మనందరం ఈ విధంగా మరొకసారి కలిసి దేవుని స్తుతించే తరుణాన్ని మనకిచ్చినందుకు, మనలందరినీ సజీవ లెక్కల్లో ఉంచినందుకు హృదయపూర్వకంగా మొదటిగా దేవుని స్తుతిందాం. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, ఆత్మీయంగా శారీరకంగా కూడా మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉండాలని మిమ్మల్ని అందరినీ ఆయన చేతుల్లో భద్రపరుచుకుంటూ మిమ్మల్ని అందరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా భయపడకండి. దేవుని చేతుల్లో మీరున్నారు. ఆయన రెక్కలు మీకు ఆశ్రయం, ఆయన రెక్కలే మీకు దాగుచోటు. ఆయనలో ఉన్న మిమ్మల్ని ఏ శత్రువు కూడా అంటలేడు, ఏ శత్రువు కూడా ముట్టలేడు. ఏ రోగము, ఏ బాధ, ఏ కష్టము కూడా మిమ్మల్ని అంటలేదు. ఆయనే మిమ్మల్ని నడిపిస్తారు. మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉండి ప్రార్థన విన్నపములు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఏ విషయంలో మీరు ఓడిపోయారో, ఏ విషయంలో మీరు పడిపోయారో, ఎక్కడ కన్నీరు కారుస్తున్నారో ఆ పరిస్థితుల నుండి మిమ్మల్ని లేవనెత్తాలని, అక్కడే మీకు జయము దయచేయాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తప్పకుండా విజయాన్ని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. బలహీన స్థితిలో ఉండి, కృంగిపోతున్న స్థితిలో ఉండి, ఈ వారంలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ నాకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. బలహీనుడనైన నేను, బలహీనురాలనైన నేను వాటిని ఏ విధంగా ఎదుర్కొంటాను, వాటిని నేను జయించగలనా లేదా అని కలవరంతో ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మీరు ఎంత మాత్రం కూడా బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యము నేను సఫలం చేస్తానని. చూడండి, బలహీనంగా కలవరంతో ఉన్న ఆశ అనే రాజును గూర్చి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలం అవుతుంది అని. ఆ ప్రవక్త ప్రవచించినప్పుడు అప్పటి వరకు బలహీనంగా ఉన్న రాజు ఎంతగానో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే ఆశ అనే రాజును దేవుడు దర్శించడానికి కారణం, తన ప్రవక్త ద్వారా ఆశా రాజుతో మాట్లాడడానికి కారణం ఏంటిదంటే, దానికి ముందు అధ్యాయం అంతా మనం చదివితే ఆశ అనే రాజు తనకి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. చూడండి, 14వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన జయముందనీయకము అని ప్రార్థించగా, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని ముత్తినందున వారు పారిపోయేరి. ఎంత అద్భుతం కదా! ఒక గొప్ప రాజయ్యుండి తన సైన్యముపై ఆధారపడకుండా, తన బలముపై ఆధారపడకుండా, ఇక దేనిపైన ఆధారపడకుండా దేవునిపై ఆధారపడ్డాడు. బలము లేని వారు ఓడిపోకుండా వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరూ లేరయ్యా. నిన్నే మేము నమ్ముకుని ఉన్నామయ్యా. నీవే నాకు దేవుడవు, నీవు మాత్రమే నాకు సహాయకుడవని దేవునికి ఎంతగానో మొరపెట్టుకుంటూ ఉన్నాడు రాజు. ఆ రాజు యొక్క మొరను విన్న దేవుడు రాజుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మీరు బలహీనులవ్వద్దు, ధైర్యం వహించండి, నీ కార్యం నేను సఫలం చేస్తాను,
మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, మిమ్మల్ని జయింపచేస్తానని ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడు ఆశాకి ఇచ్చాడో, ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే ఆశాకు జయమును అనుగ్రహించాడు. అవును, ఎవరైతే ఆయనపై ఆధారపడతారో వారు ఎంత బలహీనులైనా, ఎంత శక్తిహీనులైనా, చెయ్యి దాటిపోయిన పరిస్థితుల వారుకున్నా, చెయ్యలేని పరిస్థితుల వారుకున్నా, ఆయనపై ఆధారపడిన వారిని ఎప్పటికీ కూడా ఆయన సిగ్గుపడనీయడు. తప్పకుండా చేపట్టి నడిపిస్తాడు, జయమును అనుగ్రహిస్తాడు. ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకున్న పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఇప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడనని. ఎందుకంటే ఆయనకు తెలుసు, బలహీన పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు తప్పకుండా దేవుని కృప తనను నడిపిస్తుందని. అందుకే భయంకరమైన ముళ్ళు తన శరీరంలో కలిగి ఉన్నప్పుడు కూడా నా కృప నీకు చాలునని ప్రభు చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించి ఆయన కృపపై ఆధారపడ్డాడు. ఆయన కృపలో నిలిచి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనంగా ఉంటానో అప్పుడే బలవంతుడను. ఎందుకంటే ఆయన నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తాడు. నేను ఒంటరిగా వెళ్ళడం లేదు ఎక్కడికి, నేను ఒంటరిని కాదు, ఆయన నాకు తోడు ఉన్నాడు, ఆయన కృప నాకు తోడైంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్తున్నాను. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నేను బలవంతుడని ఆయనలో, ఎప్పటికైనా నన్ను సిగ్గుపరచడని పౌలు భక్తుడు కూడా ఎంతో ధైర్యంగా ముందుకు సాగాడు దేవుని బట్టి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయో, ఏ విషయాల గురించి మీరు బలహీనపడి ఉన్నారో, ఒకవేళ ఏదైనా బలహీనతతో ఉన్నారా, మరణకరమైన వ్యాధితో ఉన్నారా, మరణశయ్యపై ఉన్నారా, ఒకవేళ ఐసీయూలో ఉన్నారా, దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారా, ఇక ఎప్పటికీ తీర్చలేనన్నటువంటి అప్పులతో బాధపడుతున్నారా, అప్పులు నేను బలహీనపరుస్తున్నాయా, ఆర్థిక బంధకాలు నేను బలహీనపరుస్తున్నాయా, నీ కుటుంబ పరిస్థితులు నేను బలహీనపరుస్తున్నాయా, ఏ పరిస్థితి నేను బలహీనపరిచినా నేను సిగ్గుపడనీయడు దేవుడు. అందువల్ల తండ్రి, నా బలమును నేను నమ్ముకోవడం లేదయ్యా, నా బలమును నేను నమ్ముకుంటే నేను ఓడిపోతానయ్యా. ఇంతవరకు అనేక సార్లు నా బలముపై ఆధారపడి, నా శక్తిపై ఆధారపడి, నాపై నేను ఆధారపడి ఓడిపోయాను, సిగ్గుపడ్డాను. అయితే ఇక నుండి నాపై నేను ఆధారపడడం లేదయ్యా, నేను పూర్తిగా నీపై ఆధారపడుతున్నానని దేవునిపై ఆధారపడదాం. ఆయన శక్తి కొరకు వేడుకుందాం. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవని నీ చింతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను, శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈ ఉదయాన ఎంతమంది బలహీనంగా ఉన్నారో, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నవారు, బలహీనంగా మంచంపై ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, ఏ విషయాన్ని గురించి మీరు బలహీనపడుతున్నా ప్రార్థనలు ఏకీభవించండి. మనందరము దేవునితో కలుపబడదాం, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాం. మీ అందరి కొరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాను. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఎంతమంది నమ్ముతున్నారో మీరందరినీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. అద్భుతకరమైన స్వస్థతని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇదిగో నిన్ను ఆహ్వానించుకుంటున్నామయ్యా. మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. మా మధ్యలో అనేక అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ఎంతమందిని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారో పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని తాకండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, పరిశుద్ధాత్మ కార్యములు అనేక మంది జీవితంలో జరుగుతున్నాయి. పరిశుద్ధాత్ముడు అనేక కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు, అనేక కుటుంబాలు మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకినందుకు, అద్భుతకరమైన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఎంతమంది బలహీనతలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నా బలపరిచే దేవుడవు, శక్తినిచ్చే దేవుడవు. నీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. ఎవ్వరు కూడా నిరాశతో ఉండిపోవడానికి వీల్లేదు. ఎవరు బలహీనతలో నిలిచి ఉండడానికి వీల్లేదు. ఎవరు ఆర్థిక బంధకాల్లో నిలిచి ఉండడానికి వీల్లేదయ్యా. త్వరలోనే మా ఆత్మీయ కుటుంబంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకరము జరిగిస్తున్నందుకు, అనేకులు నీకు సాక్షార్థంగా నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. ఈ వారం అంతట్లో వారు చేసే ప్రయత్నాలన్నీ మీరు ఆశీర్వదించండి. వారి యొక్క పనులన్నిటిని మీరు దీవించండి. వారి ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి. వారింటి చుట్టూ, వారి చుట్టూ నీ దూతలు తోడుగా ఉంచి, వారికి ముందుగా మీరు నడిచి నీ దూతలు వారికి తోడుగా ఉంచి, ప్రతి విషయంలో మీరు జయమనిస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎంతో బలహీనతలో ఉండి ఈ వాగ్దానం విన్న ప్రియ సహోదరి, దేవుడు నిన్ను బలపరిచాడు. దేవుని బలాన్ని, శక్తిని రిసీవ్ చేసుకో. ఎంతగానో బలహీనపడిపోయే వాగ్దానం విన్న ప్రియ సహోదరుడా, దేవుడు నీకు శక్తిని అనుగ్రహించాడు. ఆయన శక్తిని రిసీవ్ చేసుకో, అద్భుతం చూస్తావు. నా కొరకు ఈ వాగ్దానం అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.